పాలిటిక్స్ గురించి అందరికీ తెలిసిందే. పాలిటిక్స్ అంటేనే కొంత కంపు, రోత, డబ్బు ఇలా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు, అంటూ ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అయితే నిన్న మనం ఢిల్లీ అంటే మన దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్షన్ జరిగాయి. ఎలక్షన్ జరిగితే అక్కడ పర్సంటేజ్ ఎంత ఉందంటే చాలా తక్కువ పర్సంటేజ్. ఇప్పుడు 100కు 100% అనే కాకుండా 80%, 70% మ్యాక్సిమం ఉంటుంది. అటువంటిది చాలా తక్కువ మంది అక్కడ ఓటు వేశారు. అంటే మన హస్తినలో మన రాజధానిలో ఓటు వినియోగించుకునే వాళ్ళ సంఖ్య ఒకసారి ఆలోచించండి. దేనికోసం వాళ్ళు అందరికీ ఓటు ఉంది, ఓటు హక్కు ఉంది, కానీ ఓటు వేయడానికి రావట్లేదు. వీళ్ళందరూ ఇళ్లలో కూర్చొని ఓటు హక్కు రోజు, ఓటు వేసే రోజు మనకు హాలిడే ఇస్తారు. ఆ హాలిడేని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ చాలామంది యువత, సాఫ్ట్వేర్ వాళ్ళు ఓటు వేయడానికి చాలా బద్ధకంగా చూపిస్తారు. ఓటు వేయడం ఏదో వాడేస్తే గెలుస్తాడు, ఈడేస్తే గెలుస్తాడని అంటారే కానీ ఓటు హక్కు వచ్చి వినియోగించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మన హైదరాబాద్లో కూడా అలా చూసాం. మధ్యాహ్నం వరకు 40%, ఆ తర్వాత 50%, 60% అంటే గగనం. అంటే ఇంతమంది మళ్ళీ వీళ్ళు పొద్దున్నే వచ్చి మాట్లాడతారు, ఇది మాట్లాడదాం, ఇది చేసింది గవర్నమెంట్, ఇలా చేసింది, అలా చేసిందని. అసలు నువ్వు ఓటు వేసావా? ఎవరికి ఓటు వేసావు? ఓటు వేసినోడికే మాట్లాడే హక్కు ఉంటుంది. అదేవిధంగానే చాలామంది యువత పాలిటిక్స్లోకి రావాలంటే వెనుకంజ వేస్తారు, ఎందుకులే అంటారు. రండి, మీరు వచ్చేసి యువత ఎందుకు మీరు రావట్లేదు పాలిటిక్స్లోకి? అంటే డబ్బు అధికార గణం ఉంటేనే రాజకీయవేత్తలు అవుతారా? లీడర్స్ ఎందుకు పాలిటిక్స్లోకి నాయకులుగా ఎదగలేరు? చిన్న చిన్న అమౌంట్ ఉంటే చాలు. నెట్వర్క్ ఇంపార్టెంట్, కాంటాక్ట్స్ ఇంపార్టెంట్. కాంటాక్ట్స్ ఉన్నాయంటే కంపల్సరీ నీలో ఒక లీడర్షిప్ పెరుగుతుంది, వాళ్ళందరినీ లీడ్ చేసే విధానం అవుతుంది. నువ్వు చెప్పేది 10 మంది వినేదాని స్థితిలో ఉన్నారంటే తప్పకుండా నువ్వు లీడ్ చేయగలవు. వీడు నాకు మంచి చేస్తాడు అనుకున్నప్పుడు వానికి తప్పకుండా ఓటేస్తారు. కాబట్టి యువత ఆలోచించండి. మనం పొద్దున్నలేసి ఇది రావట్లేదు, ఈ ట్యాక్స్ కట్టట్లేదు, ఈ జమ్ లేదు, ఈ చేయలేదంటే నువ్వు ముందు వచ్చేసి నీలో ఉండే నీ యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, SMM, ఎంతవరకు సోషల్ మీడియాలో నీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడానికి కూడా చాలామంది భయపడతారు. చెప్పండి, ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది, నేను ఓటు వేశాను, నేను రైట్ టు స్పీక్, ఈ చట్టం ఉంది, చాలామందికి తెలుసో తెలియదో మాట్లాడండి. మీరు ఇదిగో ఈ సమాజంలో ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది. మొన్న చూస్తున్నాం నడి రోడ్డు మీదనే కొందరిని ఇలా చేయడం కానీ, నరుక్కుంటూ పోతున్నారు. నాగరికత ఎంతవరకు యువత ఇలా అయిపోతుంది, డ్రగ్స్కి ఎలా బానిస అవుతున్నారు. మీ ఏరియాలో ఏదైనా జరిగితే చెప్పండి, నాకెందుకులే అనుకుంటే రేపు ఇంకొకటి వచ్చినప్పుడు ఇంకొకటి అట్లనే జరుగుతుంది. చాలామంది నిన్న ఒక అంశం నాకు అనిపించింది ఏంటంటే, ఒక మేడ్చల్ దగ్గర మన హైదరాబాద్లోనే ఒక మనిషిని నడి రోడ్డు మీద పట్టపగలు కిరాతకంగా చంపేశారు. అంటే అది అన్నదమ్ముల మధ్యలో జరిగిందో అయిన తర్వాత విషయం. బట్ అంతమంది చూస్తున్నారు. ఆ అబ్బాయిని కానీ వాళ్ళని కానీ వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు. వీడియోలు క్లియర్గా తీశారు వేరే వాళ్ళు నరుకుతూ ఉంటే ఎవరు వాళ్ళని ఆపేవాళ్ళు లేరు, ఎవరు ఏం చేయలేకపోయారు. అంటే మనం సమాజం ఏ దిశగా వెళ్తుంది చూడండి. అంటే వీళ్ళు ఇంత కర్కశంగా ఎందుకు తయారవుతున్నారు, మనుషులు ఏ విధంగా, అది యువత ఎందుకు అంత తయారవుతుంది అంటే, ఈడ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఆ వల్గారిటీయా, లేదంటే న్యూడిటీయా, లేదంటే డ్రగ్స్కి బానిస అయిపోతున్నారా, డ్రగ్స్ బానిసలో ఈ విధంగా చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే ఇలా ఉందంటే, మొన్న రీసెంట్గా మనం ఒక మర్డర్ చూసాం. భర్త భార్యను ముక్కలుగా నరికి కాల్చి చెరువులో వేశారు మన హైదరాబాద్లో. అతను ఒక మిలిటరీ దేశభక్తుడు, దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి అంత దారుణానికి ఒడికట్టాడు అంటే అది ఎంత, అంటే మనిషి ఆలోచన ఎంత క్రూరంగా తయారవుతుంది రోజు రోజుకి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీడియా నుంచి వస్తుందా, సినిమాల ప్రభావం చూపిస్తుందా, సీరియళ్ళ ప్రభావం చూపిస్తుందా? అతను ఏ విధంగా ఒక ప్లానెడ్గా, అంటే అది మన మేకను నరికే కత్తిని తీసుకొని వచ్చేసి దాన్ని ముందే ప్రిపేర్డ్ అయిపోయి ఒక మొద్దు తీసుకొని వచ్చి, అంటే ఒక బాడీని నరకడానికి అతను అంత క్రూరత్వంగా అంత ప్లాన్ చేశాడంటే, అతను మళ్ళీ సింపుల్గా అతను ఏమీ తెలియనట్టుగా కోర్టు దగ్గరికి వచ్చి మాట్లాడేది కానీ, అతను ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉన్నాడో, అంటే మన దగ్గర మన చుట్టూ ఉండే మనుషులు అంటే ఇంత క్రూరంగా ఎంత సాఫ్ట్గా ఉన్నారు. మనం ఇన్ని రోజులు చూస్తే తీవ్రవాదులు ఇలా ఉంటారు, ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా మనుషుల్ని ఇలా చేస్తారనుకుంటారు. కాదు, మన మనుషుల మధ్య తిరిగేటటువంటి ఈ మృగాలను ఏ విధంగా మనం అడ్డుకోవాలి, వాళ్ళ నుంచి మన భవిష్యత్తు, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి,
ఒకసారి మీరే ఆలోచించండి. దీనికి అందరికి కారణం ఎవరు? సమాజమా, న్యూడిటీయా, వల్గారిటీయా? ఈరోజు వెబ్సైట్స్ ఇంటర్నెట్లో చూస్తే ఎవరు చూసినా పోర్న్ వీడియోస్, దరిదాపులో భారతదేశంలో 60% పోర్న్ వీడియోస్ చూస్తున్నట్టుగా లెక్కలు ఉన్నాయి. ఎంతవరకు? అది చిన్నపిల్లల నుంచి, అంటే 50 నుంచి 25 లోపే ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారని తెలుస్తుంది. వారు ఇంక ఇవన్నీ చూసి అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, రేపు వాళ్ళు దేశానికి సేవ చేసేటువంటి పౌరులు ఎలా తయారవుతారు? దీనికి అంతటికీ ఎవరు? గవర్నమెంట్ కారణమా, లేదంటే ఇంకొకరి కారణమా, మీడియా కారణమా? ఈ విధంగా చూపించే ఇంకొకటి ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.